హలో గైస్, వెల్కమ్ టు ప్రాజెక్ట్ సబ్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి డిఎస్ఏ విత్ పైథాన్ ప్యాటర్న్ ప్రింటింగ్ డే 7. ప్రింట్ ద ఫాలోయింగ్ ప్యాటర్న్. సో ఈ ప్యాటర్న్ని మనం ప్రింట్ చేయలేదు ఇంతకుముందు, బట్ సిమిలర్ ఇలాంటిదే వేరే ప్యాటర్న్ ప్రింట్ చేసాము. ఇక్కడ 1 స్టార్ ఉందా, ఇక్కడ కింద 2 స్టార్స్ ఉండే అప్పుడు, బట్ ఫర్ ఎ చేంజ్ ఇప్పుడు ఇక్కడ 3 స్టార్స్ వచ్చినాయి. అంటే 1 తర్వాత 2 పెరిగినాయి, దాని తర్వాత 5 వచ్చినాయి, ఇక్కడ తర్వాత 7, దాని తర్వాత 9. సో ఇప్పుడు మనం ఈ ప్యాటర్న్ని ప్రింట్ చేయాలి. ఎలా అంటే సేమ్ మన అప్రోచ్ ఫాలో అయ్యి మనం ప్యాటర్న్ని ప్రింట్ చేద్దాం. ఓకే, దిస్ ఈజ్ అవర్ అప్రోచ్. ఫస్ట్ ఐ ఈక్వల్స్ రోస్ అండ్ కాలమ్స్ ఈక్వల్స్ జే. తెలిసిందే మీకు, ఐ అనేది అవుటర్ లూపు, జే అనేది ఇన్నర్ లూపు. సో ఇక్కడ మనం స్టార్ట్స్ ఫస్ట్ ఇవి ఏంటి, అసలు ఆడ్ నెంబర్ స్టార్ట్స్లా ఉన్నాయి, అవునా? సో ఫస్ట్ రోలో ఒకటే ఉంది, సెకండ్ రోలో 3 ఉన్నాయి అంటే ఆడ్ నెంబర్, థర్డ్ రోలో 5 ఉన్నాయి, ఓకే, అండ్ ఫోర్త్ రోలో 7, ఫిఫ్త్ రోలో 9 ఉన్నాయి. టోటల్ ఆడ్ నెంబర్సే ఉన్నాయి కదా మొత్తం, 1, 3, 5, 7, 9. సో ఈ ఆడ్ నెంబర్స్ మనం ప్రింట్ చేయాలి, అంటే ప్యాటర్న్ లాగా ప్రింట్ చేయాలి. సో మనము అంటే ఇది మనము ఇన్నర్లో అంటే ఇన్నర్ లూప్లోనే ప్రింట్ చేయాలి కదా, అవును కదా? సో ఇన్నర్ లూప్లో ప్రింట్ చేయాలంటే మనము జే మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలి. కరెక్ట్ ఫార్ములా రాస్తే మనకు ప్యాటర్న్ అనేది ప్రింట్ అవుతుంది. సో అది ఎలా అంటే సింపుల్గా చెప్తేనండి. ఫస్ట్ కోడ్ యూజర్ దగ్గర నుంచి ఇంపుట్ తీసుకుంటాం, వాడికి ఎంత కావాలి, ఎన్ని రోజు కావాలని. ఫర్ సపోజ్ వాడు 500 వేసింది అనుకోండి, ఇక్కడ స్టార్ట్ అవుతుంది ఫర్ ఐ ఇన్ రేంజ్, ఐ లూప్ స్టార్ట్ అవుతుంది. సో ఐ లూప్ స్టార్ట్ అయినప్పుడు 1, రోస్ ప్లస్ 1. సో 1 ఇప్పుడు ఏమవుతుంది, 1, రోస్ ప్లస్ 1 అన్నప్పుడు రోస్ ఎంత 5, వాడు ఎంటర్ చేసినాయి. సో 5 + 1 ఎంత 6, 1, 6. సో రేంజ్ ఫంక్షన్లో 1, 6 అన్నప్పుడు ఎన్ని వాల్యూస్ వస్తాయి, మొత్తం 5 వాల్యూస్ వస్తాయి, రైట్? దాని తర్వాత ఇప్పుడు ఏంది, మనకు స్పేస్ ఉంది కదా. సో ఇప్పుడు స్పేస్ కావాలి. ఓకే, స్పేస్ ఎట్లా ప్రింట్ చేస్తారంటే జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ ఇక్కడ ఎన్ని ఉన్నాయి, రోస్ 5 ఉన్నాయి కదా. ఈ రోస్లోకి వెళ్ళి మనము ప్రజెంట్ ఏ రో దగ్గర అయితే మనకు స్పేస్ కావాలో ఆ రోని మైనస్ చేస్తే మనకు స్పేస్ అనేది వస్తుంది కదా. అంటే స్పేస్ ఈజ్ ఈక్వల్స్ టు రోస్ మైనస్ ఐ, అవునా? సో స్పేస్ ఈజ్ ఈక్వల్స్ టు రోస్ మైనస్ ఐ ఫర్ స్పేస్ ఇన్ రేంజ్ అని రాయాలి, అంతే. ఫర్ స్పేస్ ఇన్ రేంజ్. సో ఇది జస్ట్ నార్మల్గా కోడ్ రాస్తుంది, ఏదో అర్థం కావాలని. రోస్ మైనస్ ఐ. దాని తర్వాత ఇప్పుడు ఏంది, ప్రింట్ చేయాలి, రైట్? ప్రింట్ స్పేస్ని ప్రింట్ చేయాలి ఫస్ట్, ఓకే. దాని తర్వాత ఎన్ చేసి చేసేయాలి. ఇప్పుడు స్పేస్ అనేది ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మనకు జే లూప్ కావాలి, ఫర్ జే ఇన్ రేంజ్. ఇప్పుడు ఇక్కడ మనం ఫామ్లో ఏది వాడతాం, సో అందరికి అదే డౌట్ ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ 1 రావాలంటే, సో ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ మనము అంటే ఫస్ట్ రోకి 1 స్టార్ ఉంది, సెకండ్ రోకి 3 అయినాయి, థర్డ్ రోకి 5 అయినాయి. అంటే ప్రతి రోకి 2 స్టార్స్ పెరుగుతున్నాయి. అంటే దాని మీనింగ్ ఏంది, మనకు ఇక్కడనే లాజిక్ అర్థమైపోవాలా. సో అంటే 2తోని ఐని మల్టిపుల్ చేస్తే అప్పుడు రోస్ అంటే 2 స్టార్స్ పెరుగుతాయని అర్థం కావాలి. సో ఓకే, మల్టిప్లై చేస్తావు. ఇప్పుడు నేను డైరెక్ట్గా చేసి చూపిస్తా. 2 స్టార్ ఐ ఎంత, ఫస్ట్ ఏంది ఐ అన్నప్పుడు 1 కదా. సో 2 1s 2. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ మనం ప్రింట్ చేయొద్దు. సో మనం ఏం చేస్తాం, ఇంకా 2 స్టార్ ఐ దగ్గరనే మనము 2 స్టార్ ఐ మైనస్ 1 చేసుకుంటాం. సో ఇప్పుడు ఏమవుతుంది చూడండి, 2 స్టార్ ఐ మైనస్ 1. ఇది ఏ లూప్లో పెడతామంటే జే లూప్లో పెడతాం మనం, ఇన్నర్ లూప్. ఇక్కడ పెట్టేసినాం అనుకోండి, ఇది తీసేయాలి. ఇప్పుడు కరెక్ట్గా వర్క్ అవుతుంది. 2 స్టార్ ఐ మైనస్ 1. సో 2 స్టార్ ఐ అంటే ఎంత, 1. ఫస్ట్ ఐ ఈక్వల్స్ టు 1. సో 2 1s. సో ఫస్ట్ ఏముంటుంది, 2 స్టార్ ఐ, 2 1s 2. తర్వాత -1 చేస్తే 1. అప్పుడు ఇవన్నీ మనం ప్రింట్ చేసుకుంటే సరిపోతుంది కదా. సో ఫస్ట్ రోలో 1 అనేది ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ మీకు ఇంకా డౌట్ ఉండొచ్చు. సో 2 స్టార్ ఐ ఈక్వల్స్ టు ఎంత, 2 స్టార్ ఐ. సెకండ్ వన్ ఐ ఈక్వల్స్ ఎంత, 2 కదా. సో 2 × 2 4 అవుతుంది. అప్పుడు 4 - 1 ఎంత, 3. సో 3 స్టార్స్ ప్రింట్ అయిపోతాయి, అవునా కదా. నెక్స్ట్ దీని తర్వాత ఏంది, నెక్స్ట్ ఐ వాల్యూ ఎంత, నెక్స్ట్ 3 అవుతుంది. 2 స్టార్ 3 ఈక్వల్స్ టు ఎంత, 6.
ఈ 6లోకి వెళ్ళి -1 తీసేస్తే 5, అవునా కదా? సో 1 3 5 7 9 అట్లా రిపీట్ అవుతూ ఉంటాయి. సో వాడు ఎన్నైతే రోజ్ సెలెక్ట్ చేసుకుంటారో యూజరు, సో ఆ యూజర్ సెలెక్ట్ చేసుకున్న రోజ్ తోటి అవి ప్రింట్ చేసుకుంటూ పోతే ప్యాటర్న్ అనేది ప్రింట్ అయిపోతుంది. విత్ ప్రతి రోకి ఎక్స్ట్రా 2 స్టార్స్ అనేవి యాడ్ అవుతూ వెళ్తాయి. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నా. సో దిస్ ఇస్ ద సింపుల్ స్టెప్ మనం ప్యాటర్న్ని ప్రింట్ చేసుకునేది. ఓకే, అల్గోరిథం స్టెప్ చూడండి. ఫస్ట్ స్టార్ట్ చేస్తాం. సో ఆస్క్ ద యూజర్ టు ఎంటర్ హౌ మెనీ రోస్ దే వాంట్ ఇన్ ద పిరమిడ్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వాడికి అడుగుతాం యూజర్ వాడికి ఎన్ని రోస్ కావాలని. ఇఫ్ యూజర్ ఎంటర్ 5, ద పిరమిడ్ విల్ హ్యావ్ 5 రోస్. ఓకే, పిరమిడ్ మీన్స్ పిరమిడ్ స్టార్. ఓకే, యూజ్ ఎ లూప్ దట్ గోస్ ఫ్రమ్ 1 to rows. I mean అదే ఫస్ట్ ఐ లూప్, ఐ మీన్ అవుటర్ లూప్. దిస్ లూప్ విల్ ప్రింట్ ఈచ్ రో 1 by 1. ఓకే, అవుటర్ లూప్ ఏం చేస్తుంది, రోస్ని ప్రింట్ చేసుకుంటుంది ఫస్ట్. ఫర్ ఈచ్ రో ఐ స్టార్టింగ్ ఫ్రమ్ 1 to the లాస్ట్ రో, రైట్? ఫస్ట్ స్టార్టింగ్ నుంచి ఇక్కడ నుంచి ఐ నుంచి స్టార్ట్ చేసుకొని, అంటే 1 నుంచి స్టార్ట్ చేసుకొని లాస్ట్ దాకా వెళ్తుంది. ఓకే, ప్రింట్ స్పేసెస్ బిఫోర్ ది స్టార్స్. ప్రింట్ స్పేసెస్ బిఫోర్ ది స్టార్స్ ఎప్పుడు ప్రింట్ చేస్తాం? స్పేస్ ఇన్ రేంజ్ అనే సపరేట్ ఫంక్షన్ తీసుకొని ప్రింట్ చేస్తాం. అది ఎక్కడ దేని కింద అంటే ఫర్ ఐ లూప్ కింద మనం స్పేస్ లూప్ తీసుకుంటాం. సో కౌంట్ హౌ మెనీ స్పేసెస్ టు ప్రింట్ చెప్పాను కదా, ఫార్ములా అంటే అర్థం చెప్పించాను కదా. సో కౌంట్ హౌ మెనీ స్పేసెస్ టు ప్రింట్ రోస్ మైనస్ ఐ. తెలిసిందే, రోస్లోకి వెళ్ళి ఉన్న వాల్యూని ఐ వాల్యూని తీసేస్తే మనకి ఎంత స్పేస్ ప్రింట్ కావాలో అంత స్పేస్ ప్రింట్ అవుతుంది. దాని తర్వాత యూజ్ ఎ లూప్ టు ప్రింట్ ది స్పేసెస్. దాని తర్వాత ప్రింట్ స్టేట్మెంట్ యాడ్ చేసి మనం డబల్ కోట్స్లో స్పేస్ ఇచ్చేసి ఎండ్ చేసేస్తే స్పేస్ అనేది ప్రింట్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రింట్ స్టార్స్. ఇక్కడ ఇన్నర్ లూప్ స్టార్ట్ అవుతుంది, అంటే జే లూప్. కౌంట్ హౌ మెనీ స్టార్స్ టు ప్రింట్. సో 2 స్టార్ ఐ -1. హౌ మెనీ స్టార్స్ అంటే మనకు ఫస్ట్ ఏం కావాలా, 1 స్టార్ కావాలా. సో 2 స్టార్, 2 into 1 - 1 ఎంత, అప్పుడు 1 అవుతుంది. సెకండ్ ఐ కోస్ట్ 2 అన్నప్పుడు ఇక్కడ 2 to the 4 -1 3. దాని తర్వాత ఐ కోస్ట్ 3 అన్నప్పుడు 2 3 6 6 - 1 5. ఇంతే. దాని తర్వాత 7, దాని తర్వాత 9. ఎనఫ్, ఇక్కడికి అయిపోతుంది. దిస్ గివ్స్ అస్ ఆడ్ నంబర్స్ 1 3 5 7, లాస్ట్కి 9. ఆఫ్టర్ ప్రింటింగ్ స్పేసెస్ అండ్ స్టార్స్ గో టు ద నెక్స్ట్ లైన్. దీని తర్వాత అంటే ఈ లూప్ ఎండ్ అయిన తర్వాత మనం ప్రింట్ స్టేట్మెంట్లో స్టార్ అనేది యాడ్ చేసుకుంటాం, దాన్ని కూడా ఎండ్ చేస్తాం మళ్ళీ. ఆఫ్టర్ ప్రింటింగ్ స్పేసెస్ అండ్ స్టార్స్ గో టు ద నెక్స్ట్ లైన్, రైట్? ఓకే, రిపీట్ స్టెప్ 4 అంటిల్ ఆల్ రోస్ ఆర్ ప్రింటెడ్. స్టెప్ 4 అనేది మనకు లూప్లో రిపీట్ అవుతూనే ఉంటుంది అండ్ లాస్ట్కి ఎండ్. సో ఇవి అల్గోరిథం స్టెప్స్. సో మనము అండ్ విజువలైజర్లో అండ్ విఎస్ కోడ్లో కూడా చూద్దాము ఎలా వర్క్ అవుతుంది అనేది. ఓకేనా? ఇక్కడ నేను ఆల్రెడీ విఎస్ కోడ్లో ఉన్నాను. సో ఫస్ట్ కోడ్ స్టార్ట్ చేద్దాం మనము. రోజ్ ఈక్వల్స్ టు ఇంటెంపుల్ వచ్చేస్తుంది ఆల్రెడీ మనకు. తర్వాత ఫర్ ఐ ఇన్ రేంజ్ మనకు ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, రోస్ +1, రైట్? ఇది కావాలి ఫస్ట్. ఫర్ ఐ ఇన్ ఫస్ట్ స్పేస్ ఇన్ రేంజ్ రోస్ -ఐ ప్రింట్. ఆల్రెడీ అది కోడ్ ఇచ్చేస్తుంది, అప్డేట్ అయింది విఎస్ కోడ్ చాలా. సో మొత్తం అదే ఉంటుంది కోడ్, ట్యాబ్ వచ్చేసి సరిపోతుంది. కొంచెం మాడిఫై చేయాలి. ఎక్కడంటే ఇక్కడ 2 స్టార్ ఐ -1 ఇంతే, స్పేస్ అవసరం లేదు. తీసి పడేద్దాం. సో కోడ్ అనేది అదే ఇచ్చేసింది, ఎందుకంటే ఆటో అప్డేట్ అయిపోతున్నాయి అని తోటి. సో ఇది కోడ్. సో డైరెక్ట్ నేను ప్రింట్ చేసేస్తున్నా, ఐ మీన్ టర్మినల్ ఓపెన్ చేసి మీకు డైరెక్ట్ చూపిస్తా ప్యాటర్న్ని. సో అడుగుతుంది ఎంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్. అక్కడ నేను 5 ఇచ్చిన కదా, ఫర్ సపోజ్ ఇక్కడ నేను 9 ఇస్తా, వచ్చేస్తుంది ప్యాటర్న్. సో ప్రతి రోకి 2 ఎక్స్ట్రా 2 స్టార్స్ అంటే యాడ్ చేసుకుంటూ వెళ్తుంది దాని పక్కకి. చూడండి ఇక్కడ 1 వచ్చిందా. ఓకే, కొంచెం ప్రొలాంగ్ చేస్తా పెద్దగా. ఓకే, ఇక్కడ 1, దాని తర్వాత 3, దాని తర్వాత 5 7, దాని తర్వాత 9, దాని తర్వాత 11, తర్వాత 13, తర్వాత 15.
టోటల్ ఎన్ని ఉంటాయి 15, దాని తర్వాత 17 సారీ కేస్ కోడ్లో ప్యాటర్న్ ప్రింటింగ్ చేసి చూపించాను. అది పిరమిడ్ ప్యాటర్న్ విత్ 2 rows మల్టిప్లై చేసుకొని ఎలా అనేది చూపించాను. సేమ్ విజువలైజర్లో కూడా ఒకసారి చూస్తే మీకు క్లారిటీ వస్తుంది క్లియర్గా. సింపుల్గా కోడ్ కాపీ పేస్ట్ చేసుకుంటా అక్కడ డైరెక్ట్ విజువలైజర్. సో విజువలైజ్ ఎగ్జిక్యూషన్ ఇక్కడ అడుగుతుంది ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్. అక్కడ నేను 9 ఇచ్చిన కదా, సో ఇక్కడ 7 ఇద్దాం. ఓకే, ఫస్ట్ రోస్ అనేది 7 తీసేసుకుంది, నేను 7 ఇచ్చిన కాబట్టి ఇన్పుట్. ఇక్కడ ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, rows + 1. సో 1, rows + 1 అంటే ఇక్కడ చూపిస్తే ఇక్కడ 1, rows ఎంత 7 + 1 ఎంత, సో 1, 8 అన్నట్టు. మొత్తం 7 వాల్యూస్ ఉంటాయి కదా. 7 వాల్యూస్ అంటే 1 2 3 4 5 6 7. అండ్ మెయిన్ థింగ్ ఇండెక్స్ వాల్యూస్ కూడా కన్సిడర్ అవుతాయి. అవి ఎట్లనే చెప్తా, చూస్తూ ఉండండి. ఫర్ ఐ ఇన్ రేంజ్ 1, rows + 1. ఫస్ట్ 1 వాల్యూ తీసుకుంటుంది, ఐ తీసుకుందా, కిందికి వచ్చింది స్పేస్. ఫస్ట్ స్పేస్ ఇన్ రేంజ్ రోస్ మైనస్ ఐ. ఓకే, ఫస్ట్ రోస్ మైనస్ ఐ అన్నప్పుడు ఇక్కడ రోస్ ఎన్ని ఉన్నాయి మనకు, రోస్ 7 ఉన్నాయి. సో ఇప్పుడు స్పేస్ది రోస్ మైనస్ ఐ. రోస్ మైనస్ ఐ అన్నప్పుడు మనకు రోస్ ఎన్ని ఉన్నాయి 7 ఉన్నాయి. మైనస్ ఐ అన్నప్పుడు ఎంత ఉన్నది వాల్యూ 1. ఎంత అయితే 6 అయితే. సో ఇప్పుడు 6 ఇవి ఎట్లా అంటే వాటి యొక్క ఇండెక్స్ వాల్యూస్ తెలుసుగా. అరే ఇండెక్స్ వాల్యూస్ 0 1 2 3. ఇప్పుడు 6 అన్నప్పుడు ఎన్ని వస్తాయి మనకు వాల్యూస్ 5 వరకు వస్తాయి. అంటే 0 నుంచి కన్సిడర్ చేసుకుంటుంది. 0 1 2 3 4 5 ఇదే కన్సిడర్ చేసుకుంటుంది. ఓకే, చూడండి మీరు కూడా నెక్స్ట్ అని క్లిక్ చేసుకుంటూ వెళ్తా. ఇక్కడ అంటే స్పేస్ వచ్చి నంబర్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ స్పేస్ = 0 వచ్చిందా, నెక్స్ట్ పైకి వెళ్తుంది కర్సర్, పైకి వెళ్ళండి. నెక్స్ట్ స్పేస్ = 1, మళ్ళీ 2 3 4 5. ఓకే, అయిపోయినాయి. మళ్ళీ ఏం చేస్తుంది అంటే 5 స్పేసెస్ ప్రింట్ చేసేసింది. ఎక్కడ అంటే ఇక్కడ ప్రింట్ చేసింది, బట్ మనకు అంటే దీని కింద ప్రింట్ చేసింది మనకు కనిపించదు, బట్ అది ప్రింట్ అయింది. అంటే ఇంకేమైనా ఉన్నాయా నంబర్స్ అని చెక్ చేసుకుంటుంది. లేకుంటే డైరెక్ట్ జే లూప్కి వచ్చేస్తుంది, అంటే ఇన్నర్ లూప్కి. సో ఇక్కడ జే లూప్ ఉంది కదా, ఫర్ జే ఇన్ రేంజ్ 2 * i - 1. సో 2 మల్టిప్లికేషన్ i 2 × 1 ఇక్కడ నేను రాశాను కదా. సో ఇక్కడ 2 * i 2 × 1 = 2 -1 అనేది 1. సో ఈ 1 అనేది ఎట్లా తీసుకుంటానంటే జే లూప్ దగ్గర ఇండెక్స్ వాల్యూ తీసుకుంటుంది, 1 యొక్క ఇండెక్స్ వాల్యూ. అదే ఇండెక్స్ వాల్యూ ఎంత 1ది 0. సో అదే కన్సిడర్ చేసుకుంటుంది. జే = 0 ప్రింట్ స్టార్ ప్రింట్ అయిపోతుంది డైరెక్ట్గా. వచ్చేసిందా, అంటే ఇట్ సైడ్కి 4 స్టార్స్ ప్రింట్ అయినాయని 4 స్పేసెస్ ప్రింట్ అయినాయని అర్థం. మనకు 4 అయినా నాట్ 4 5 స్పేసెస్ ప్రింట్ అయినాయని అర్థం. ఓకే, నెక్స్ట్ దాని తర్వాత ఏమైనా నంబర్ ఉందని చెక్ చేసుకొని మళ్ళీ, లేకుంటే డైరెక్ట్ ప్రింట్ స్టేట్మెంట్ మళ్ళీ పైకి వెళ్ళిపోతుంది నెక్స్ట్ ఇటరేషన్ కోసం. సేమ్ రిపీట్ అవుతూ ఉంటుంది ప్రాసెస్ మొత్తం. ఓకే, నేను డైరెక్ట్ క్లిక్ చేసుకుంటూ వెళ్తా. ఓకే, లాస్ట్కి వెళ్ళిపోతాను డైరెక్ట్. ఇన్ని స్టార్స్ ప్రింట్ అయిపోతాయి. 1 3 5 7 9 11 13 15 17 అక్కడ వరకు ప్రింట్ అయిపోతాయి. ఓకే, ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో కొత్త ప్యాటర్న్తో మళ్ళీ కలుద్దాం.